ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఇప్పుడు శీతాకాలం కదా, శీతాకాలంలో మనకు మార్నింగ్ లేవగానే స్నానానికి వేడి నీళ్ళు కావాలి. వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళ కోసం రకరకాల మార్గాలు అయితే ఉన్నాయి. మన ఎలక్ట్రికల్లో ఈ వేడి నీళ్ళ కోసం ఇమ్మర్షన్ గానీ లేదా గీజర్స్ గానీ వినియోగిస్తూ ఉంటాము. ఇమ్మర్షన్ అయితే మనం బకెట్ లో పెట్టుకొని ప్లగ్ చేసి వాటర్ ని హీట్ చేస్తుంటాము. అలాగే గీజర్స్ అయితే రెండు రకాలు ఉన్నాయి, ఇన్స్టెంట్ అలాగే ట్యాంక్ టైప్. ఇన్స్టెంట్ అంటే వేగంగా నీళ్లు హీట్ ఎక్కుతాయి, అలాగే స్టోరేజ్ అయితే కాస్త లేటుగా నీళ్లు వేడెక్కుతాయి. ఇలా రెండు రకాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. మధ్య తరగతి వాళ్ళు అలాగే దిగువ తరగతి వాళ్ళు ఈ ఇమ్మర్షన్ వాటర్ హీటర్లను అయితే వినియోగిస్తుంటారు. ఎందుకంటే అందరికీ ఈ గీజర్స్ వాడేటువంటి సదుపాయం ఉండదు. అలాగే కొంతమంది వాటికి అమౌంట్ పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇమ్మర్షన్స్ వాడుతుంటారు. ఈ ఇమ్మర్షన్స్ వల్ల కాస్త కూస్తో ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే బకెట్ లో ఈ ఇమ్మర్షన్ పెట్టి వాటర్ హీట్ అవుతుండగా మనం కాస్త అటు ఇటు వెళ్ళినట్లయితే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అందులో చేతులు పెట్టడం లేదా షాక్ కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇమ్మర్షన్ వినియోగించకుండా కొత్తగా పోర్టబుల్ గేజర్స్ అయితే మార్కెట్ లోకి వచ్చేసాయి. కొత్తగా అంటే కొత్తగా కాదు, ఎప్పటి నుంచో ఇవి అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ప్రెజెంట్ ప్రతి ఎలక్ట్రికల్ షాపుల్లో అమ్ముతున్నారు. కొంతమంది కొంటున్నారు, కొంతమంది సందేశం ఉన్న వాళ్ళు వాటిని విడిచిపెడుతున్నారు. ఇవి ఆన్లైన్ లో ఎప్పటి నుండో లభిస్తున్నాయి. ఇవి మొత్తం బాడీ మొత్తం ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఇన్స్టెంట్ గీజర్స్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. జస్ట్ మనం ట్యాప్ పాయింట్ కనెక్ట్ చేసి వాల్కి హ్యాంగ్ చేసి ప్లగ్ లో పెట్టినట్లయితే మనకు వాటర్ వెంటనే హీట్ ఎక్కి బయటకు వచ్చేస్తుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇన్స్టలేషన్ చేస్తుంటే నేను వీడియో అయితే అక్కడ షూట్ చేశాను. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడొచ్చని ఇప్పుడు ఈ పోర్టబుల్ గేజర్ ని అన్బాక్స్ చేసి ఎలా ఇన్స్టలేషన్ చేయాలో మీకు చూపించబోతున్నాను. మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసే ముందు దీనిపై ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే జిర్కాన్ అంటూ వీళ్ళు బ్రాండింగ్ అయితే ప్రింట్ చేశారు. అలాగే పోర్టబుల్ గీజర్ అని కింద మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే 24 months గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. వారంటీ కాదు, గ్యారెంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కింద చూసినట్లయితే కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. ఎలిగెంట్, డ్యూరబుల్, పోర్టబుల్, ఎకనామికల్, రస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, సూపర్, ఇన్స్టెంట్, ఇలా కొన్ని ఆప్షన్స్ మెన్షన్ చేశారు. అలాగే మోడల్ వచ్చేసి ఇక్కడ రూబీ అని ప్రింట్ చేశారు. ఇక ఇటువైపు తిప్పినట్లయితే ఇక్కడ ఎంఆర్పి మెన్షన్ చేశారు. ISO 9001 2050 సర్టిఫికేట్ కంపెనీ, అలాగే ISI మార్క్ అయితే ఉంది. ఎంఆర్పి చూసినట్లయితే రూబీ 1995, అలాగే అల్ట్రా వచ్చేసి 2195 రూపాయలు. మనం ఇప్పుడు అన్బాక్స్ చేయబోయేది రూబీ. సంరక్ష ఏజెన్సీస్ విజయవాడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. పైన చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. చన్నీలు గీజర్ యొక్క అవుట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రమే కరెంటు స్విచ్ ఆన్ చేయవలెను. అలాగే నీళ్ళ యొక్క వేడిని పెంచడానికి నీళ్ళ ట్యాప్ ను స్లో చేయవలెను. గ్రేజర్ ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా కరెంటు స్విచ్ ఆఫ్ చేయవలెను. ఇది వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం. ఇక్కడ వీళ్ళు ఎటువంటి సీల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఓకే, లోపల చూసినట్లయితే ఇక్కడ ఒక ప్లాస్టిక్ పౌచ్లో గ్యారంటీ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పక్కన పెట్టేద్దాం. అలాగే ఇందులో 2 కేబుల్ టైస్, అలాగే గీజర్ ఇన్స్టలేషన్ చేయటకు మార్కింగ్, ఇది ఈ స్టిక్కర్ అనేది వాళ్ళకు మనం అతికించి ఇక్కడ మనం హోల్స్ చేసుకోవాలి. అలాగే స్క్రూస్, అలాగే ప్లగ్స్ ఇస్తున్నారు. ఇవి పక్కన పెట్టేద్దాం. అలాగే మనం ఈ గీజర్కు ట్యాప్ పాయింట్ కనెక్షన్ నుండి ఇవ్వాలి కదా, అందుకోసమని దీనికి ఒక ట్యాప్ కనెక్టర్ని ఇస్తున్నారు. దీని ద్వారా మనం ట్యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్ ట్యాప్కి అయితే ఇది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది 16 amps 3-pin టాప్. ఇది దీని మీద వార్నింగ్ అయితే ఇచ్చారు. వన్స్ ద కోల్డ్ వాటర్ స్టార్ట్స్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్లెట్ బీన్స్ స్విచ్ ఆన్ ద పవర్. కోల్డ్ వాటర్ అవుట్లెట్ నుంచి వచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేయమని వార్నింగ్ అయితే ఇస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్పారో అదే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గీజర్ని బయటికి తీద్దాం. ఓకే, ఇది గీజర్. ఇది పక్కన పెట్టేద్దాం. ముందు బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది మనకు ఒక పైప్ని అయితే ఇస్తున్నారు. పైప్ లెంత్ 1 మీటర్ అయితే ఉంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఎటువంటి కంటెంట్ ఏమీ లేదు. గీజర్ మనకు ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ అంటించారు. 2 kW లేదా 3 kW అయితే ఇక్కడ మెన్షన్ చేశారు.
ఇటువైపు చూసినట్లయితే జిర్కాన్ వీళ్ళు బ్రాండింగ్ ప్రింట్ చేశారు. అలాగే పోర్టబుల్ గీజర్ 2 years గ్యారెంటీ అనేది వీళ్ళు ప్రింట్ చేశారు. అలాగే ఇక్కడ కిలో వాట్స్ అయితే ప్రింట్ చేశారు. ఇక్కడ 2 ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఇది గ్రీన్ ఇండికేటర్ హీటింగ్, అలాగే ఇది కట్ ఆఫ్. వాటర్ హీట్ ఎక్కిన వెంటనే ఈ ఇండికేటర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది అని తెలియజేయడం కోసం ఇండికేటర్ ఇచ్చారు. ఇక్కడ హోలోగ్రామ్ కూడా మెన్షన్ చేశారు. ఇది మొత్తం ప్లాస్టిక్ ఇది. ఓకే, ఇది మనకు అవుట్లెట్. ఇది ఈ బాటమ్ సైడ్ ఉన్నది ఇన్లెట్. ఇది దీని ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి దీని ద్వారా బయటకు వస్తుంది. ఇది మనం ఇక్కడ వాల్ కి హ్యాంగ్ చేసుకోవడం కోసం. ఇది మొత్తం ఈ పైనంతా స్క్రూ సిస్టమ్ మొత్తం ఉంది. స్క్రూ అండ్ నట్స్ మొత్తం టోటల్ గా. ఇది ఓపెన్ చేయాలంటే ఇది మొత్తం విప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా చిన్నగా ముద్దుగా బొద్దుగా ఉంది. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ పర్వాలేదు. మనకి ఇక కార్డు చూసినట్లయితే ఇది 1 మీటర్ లెంత్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్స్టలేషన్ చేసి వాటర్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇన్స్టలేషన్ చేసే ముందు మనకు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు కదా. ఈ స్టిక్కరు మనం వాల్కి పెట్టుకొని దాని ప్రకారంగా హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్కర్ని వాల్కు అతికించుకోవాలి, స్ట్రైట్గా క్రాస్ లేకుండా. ఇలా వాల్కి అతికించిన తర్వాత మనం ఇక్కడ హోల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ప్లగ్స్ పెట్టుకొని స్క్రూలు బిగించుకోవాలి. మనవాడు బద్దకంకి స్క్రూ డ్రైవర్తో టైట్ చేయలేదు, సుత్తితో కొడుతున్నాడు. తమ్ముడు, వర్క్ దగ్గర బద్దకం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు గీజర్ని దీంట్లో హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ఇన్స్టలేషన్. ఓకే, ఈ విధంగా మనం ఇన్స్టలేషన్ చేసుకొని ఇప్పుడు ఈ పక్కనున్న సాకెట్లోకి ఈ 3-pin టాప్ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇది పెట్టే ముందు దీనికి వాటర్ ఇన్లెట్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. మనకు ఒక పైప్ ఇచ్చారు కదా, ఈ పైప్ని మనం ఫిక్స్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రెండవ వైపు మనకు ఒక ట్యాప్ కనెక్టర్ అడాప్టర్ అయితే ఇచ్చారు కదా, దానికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు కేబుల్ టైస్తో దీనికి క్లాంపింగ్ చేసుకోవాలి, లీక్ రాకుండా. అలాగే ఇక్కడ కూడా ఇలా లాక్ చేసినట్లయితే ప్రెజర్ వల్ల పైపు బయటకు రాకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు ట్యాప్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. అడాప్టర్ని దానికి పెట్టమ్మా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఈ 3-pin టాప్ 16 amps సాకెట్లో పెడదాం. ఓకే, సప్లై కనెక్షన్ అయితే ఇచ్చాం కదా. సప్లై ఆన్ చేసే ముందు వాటరు వాళ్ళు విప్పమని చెప్పారు కాబట్టి ముందుగా వాటర్ ఇప్పాలి. బకెట్ పెట్టమ్మా. ఫ్రెండ్స్, వర్షాల ప్రభావం వలన వాటర్ కొద్దిగా కలర్ మారింది. వాటర్లో కొద్దిగా బురద ఉంది, అందువలన ఈ విధంగా అయితే వాటర్ వస్తుంది. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాటర్ అనేది ఇందులో ఫిల్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే దీనికి పవర్ అనేది ఆన్ చేయాలి. ఇది కంపల్సరీగా పాటించవలసిన నియమము. ఓకే, ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. ఓకే, పవర్ ఆన్ చేయగానే చూడండి ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి అయితే వెలిగింది. మనకి ఇక్కడ హీటింగ్ ఇండికేటర్ ఇచ్చారు కదా, అది వెలిగింది. ఓకే, ఇప్పుడు హాట్ వాటర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఇన్స్టాంట్ గ్రీజర్ కదా, వాటర్ హీట్ ఎక్కాలంటే కాస్త వాటర్ అందులో స్టోరేజ్ అవ్వాలి. కాబట్టి ట్యాప్ కొద్దిగా స్లోలో పెట్టుకోవాలి. స్లోలో పెట్టుకుంటేనే లోపల ఉన్న స్టోరేజ్ వాటర్ హీట్ ఎక్కి వస్తుంది. ట్యాప్ అనేది స్పీడ్గా పెట్టకూడదు, స్లోగానే ఉంచాలి. ఓకే, హీట్ ఎక్కింది తమ్ముడు, హీట్ ఎక్కిందా? ఓకే, హీట్ ఎక్కింది వాటర్. ఫ్రెండ్స్, ఇక ట్యాప్ కనెక్ట్ చేసాం కదా, మరి మాకు వాటర్ కావాలి, కోల్డ్ వాటర్ అంటే మనం పవర్ ఆఫ్ చేసి ఇందులోంచి కోల్డ్ వాటర్ మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పవర్ ఆన్ చేస్తేనే హాట్ వాటర్ వస్తుంది. ఒకవేళ ఓవర్ హీట్ అయితే ఇక్కడ కట్ ఆఫ్ ఇండికేటర్ ఇచ్చారు కదా, అది కట్ ఆఫ్ చేస్తూ ఇండికేటర్ వెలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, అన్బాక్స్ అండ్ ఇన్స్టలేషన్. ఇది అవసరమైన వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయండి, అనవసరంగా మాత్రం పర్చేస్ చేయకండి. అలాగే మీరు ఇది ట్యాప్ కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేసేటప్పుడు ట్యాప్ని మీరు స్లోలో పెట్టండి. స్పీడ్గా అయితే ఎక్కువ ప్రెజర్తో పెట్టకండి. స్లోగా మీరు పెట్టినట్లయితే అందులోంచి వాటర్ హీట్ ఎక్కి స్లోగా అయితే వస్తుంది, స్పీడ్గా మాత్రం పెట్టకూడదు. తర్వాత దీనికి ఏ గేజ్ వైర్ వాడాలంటే ఇది ఇన్స్టంట్ వాటర్ హీటర్ కాబట్టి 3000 వాట్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మీరు మీటర్కు దగ్గరలో ఇన్స్టలేషన్ చేసే సదుపాయం కానీ మీకు ఉంటే దీనికి 2.5 స్క్వేర్ mm వైర్ అయితే సరిపోతుంది. అలాగే మీటర్కు లేదా డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి మీకు దూరంగా ఉన్నట్లయితే 4.0 స్క్వేర్ mm వైర్ మాత్రమే దీనికి వినియోగించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్లలో
గేజర్స్ కు సపరేట్ పాయింట్స్ కానీ వైర్ రన్నింగ్ మాత్రం వైరింగ్ లో ఉండదు. కాబట్టి 4 స్క్వేర్ వైర్ మాత్రమే వినియోగించాలి. మరి ప్లగ్ ఉంది కదా అని ప్లగ్ లో పెట్టి హీట్ చేస్తామంటే అవదు. వైర్స్ మెల్ట్ అయిపోవడం, సాకెట్లు మెల్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు లాంగ్ డిస్టెన్స్ అయితే 4.0 స్క్వేర్ mm వైర్ నే వినియోగించండి. ఇది కొద్దిగా కాస్ట్ ఉంటుంది. లేదా మీకు ఇంకా ఖర్చు తగ్గించుకోవాలంటే ఫేజ్ వైర్ కి 4.0 స్క్వేర్ mm వైర్ వాడండి. న్యూట్రల్ కి 2.5 స్క్వేర్ mm వైర్ ని వినియోగించి కాస్త అమౌంట్ తగ్గించుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు ఎర్త్ కనెక్షన్ కంపల్సరీగా ఇవ్వండి, ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. ప్రెజెంట్ మాడ్యులర్ 16 amp సాకెట్ దొరుకుతున్నాయి కదా, అవి మీరు వినియోగించకండి. దీనికి కొన్ని కంపెనీల్లో గ్యాంగ్ బాక్స్ తో దొరుకుతున్నాయి. వాటికి వెనకాల పింగాణి ఉంటుంది. అటువంటి 16 amp సాకెట్లని తీసుకొని మీరు కనెక్ట్ చేయండి. అవి ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. ఇవి మాత్రం పాటించండి. ఇది మీరు ఆన్లైన్లో కొంటే తక్కువగా దొరుకుతుంది, ఆఫ్లైన్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో కొనండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రీప్లేస్ చేసి వాళ్ళు ఇస్తారు. అదే ఆన్లైన్లో అయితే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్లోనే కొనండి. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందంటే ఖచ్చితంగా చెప్పలేం, ఎందుకంటే ఇదంతా లోకల్ మేడ్. ఇది ఒక బ్రాండెడ్ అనేది కాదు. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అన్నది ఖచ్చితంగా అయితే చెప్పలేము. వాళ్ళు వారంటీ పీరియడ్ లో దాన్ని వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారు. కాబట్టి ఆ వారంటీ పీరియడ్ లో మనం వాడుకోవచ్చు. ఇవన్నీ గమనించి మాత్రమే ఇది పర్చేస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.